వాష్రూమ్ కెందుకు తోడు, నేను వచ్చేస్తాను. గుళ్ళో ఇదొక్కటే ఇబ్బంది, వాష్రూమ్స్ అన్ని బయటే ఉంటాయి. ఏమైంది ఇందు? అదంతా తర్వాత చెప్తాను, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళిపో. వెళ్ళిపోవడం ఏంటి? అందరూ ముందు పెళ్లి చేసుకునే అవకాశాన్ని వదులుకొని ఎందుకు పారిపోవాలి? నీకు పరిస్థితి అర్థం కావట్లేదు, ముందు వెళ్ళిపోదాం పదా. అరే ఏమైందో చెప్పమంటుంటే. ఏమని చెప్పాలి? ఆ నందు మనల్ని నమ్మించి ముంచాలని చూశాడు. నీతో అన్నట్టు పెళ్లిపెట్టల మీద తాళి కట్టనని గొడవ చేయడంట. ఒకటి నేను నీతో పారిపోవాలంట, లేకపోతే అతనితో తాళి కట్టించుకుని విడాకులు ఇవ్వాలంట. అంత ద్రోహం చేస్తాడు వాడు. వాడి సంగతి ఇక్కడే తెలుస్తాను. వాడి అసలు రంగు బయట పెట్టి మీ అమ్మ నాన్నల ముందే నీ మెల్ల నేను తాళి కడతాను. నీకు దండం పెడతాను. ఇప్పుడు ఇవన్నీ అవసరమా నీకు? వాడి అసలు రంగు బయట పెడితే అందరూ మనకే సపోర్ట్ చేస్తారు కదా. ఏ గొడవ లేకుండా అందరి ఆమోదంతో మన పెళ్లి అవుతుంది. అలా అని నువ్వు అనుకుంటున్నావు. నీకు మా నాన్న సంగతి తెలీదు. ముందు నన్ను తీసుకెళ్ళు ప్లీజ్. సరే పద. ఇదేంటే ఇంకా రాలేదు? వచ్చేస్తుందిలే. వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా తొందర పెడితే ఎలా? ముహూర్తం టైం అవుతుంది కదా. ఒక్క నిమిషం ఆగమ్మా, పర్లేదు. ముహూర్తానికి ఇంకా టైం ఉంది. అమ్మా, తంతులన్నీ సవ్యంగా జరిపించాలంటే సమయం సరిపోదు. పెళ్లి కుమార్తెను తీసుకురండి. అక్కని తీసుకొని రాకుండా బయట నిలబడి ఏం చేస్తున్నారమ్మా? తీసుకెళ్దామనే వస్తే మీ అక్క అప్పుడే వాష్రూమ్ కని వెళ్ళింది. గుడి కదా, గదుల్లో వాష్రూమ్స్ లేవు, బయటకు వెళ్ళాలి. అక్కెళ్ళి ఎంతసేపు అయింది? ఓ 10 నిమిషాలు అయిందే. ఎక్కడికి వెళ్తున్నావే? వచ్చేస్తుంది, ఆగు. ఇదెందుకు ఎలా పరిగెడుతుంది? ఏమైంది? ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తుంది? ఏమైందే? దివ్య, దివ్య, ఏమైందే? ఆగు. దివ్య, దివ్య, ఏమైందే? ఏం వెతుకుతున్నావు? జరుగక్క. ఏమైంది చెప్పు దివ్య. జరుగమ్మా. దివ్య, ఏమైందే? ఏంటిది? అమ్మా నాన్న, మీరందరూ నన్ను క్షమించండి.
ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోతున్నాను. అయ్యో, ఇది ఇంత పని చేస్తుందని కళ్ళు కూడా ఊహించలేదే. కొంప కోల్ చేసింది. నేను భయపడుతూనే ఉన్నాను ఇలాంటిది ఏదో ఒకటి చేస్తుందని. మనసు మారినట్టే నటించి నట్టంటే ముంచేసి వెళ్ళిపోయింది. ఏమంటున్నావే నువ్వు? దాని గురించి నీకేదైనా తెలుసా? తెలుసమ్మా, ఒకరోజు ఇంటికి వచ్చాడు చూడు ప్రణయ్ అని ఒకడు. వాడిని ఇది ప్రేమిస్తుంది. వాడొక పని పాట లేని పనికి మాలినదవని తనకి ఎంతో చెప్పాను, అయినా ఇలాంటి పని చేసింది. నీకు తెలిస్తే ముందు ఎందుకు చెప్పలేదే? ఎందుకు చెప్పలేదే? ఎందుకు చెప్పలేదు? నాకు ముందే చెప్పుంటే ఎంత పని జరిగేది కాదులే. ఎందుకు చెప్పలేదు? కొట్టాలా, చంపాలా? దీనికి ముందు విషయం తెలిస్తే మనకు చెప్పకుండా ఎందుకు దాచింది? మీకు ఈ విషయం తెలిస్తే మీరు తట్టుకోలేరని దాచానమ్మా. దానికి సర్ది చెప్పుకుంటూ వచ్చానమ్మా. మీకోసమైనా ఇలాంటి పని చేయదని నమ్మానమ్మా. పళ్ళు రాళ్ళు కొట్టేస్తాను. పెద్దదానిలా మాట్లాడుతున్నావా? నాకు చెప్పకుండా నేనెవరే పెత్తనం చేయమంది? ఇప్పుడు నేనేం చెయ్యాలి? మీ నాన్నకి ఆ అబ్బాయి వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి? పంతులు గారు, పెళ్లి కూతురు ఇంకా రెడీ అయినట్టు లేదు. అప్పటి వరకు ఈ తెరసిల్లు దించి పట్టుకుంటాము. చేతులు నొప్పుడుతున్నాయి. అలాగేనమ్మా. హ్మ్. ఎవండి, పెళ్లి కుమార్తెను త్వరగా తీసుకురండి. ముహూర్తం టైం దాటిపోతోంది. ఏంట్రా రామ ఇంతసేపు? నేనెళ్ళి చూసొస్తాను నాయనా. అమ్మా నువ్వు కూర్చో, నేను వెళ్ళి చూసొస్తాను. రమణి, 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 ఏంటి ఇంకా తీసుకురావట్లేదు? ఏమైంది? ఏమండి? రమణి, ఏమైంది? మంచి పిల్ల అని నమ్మినందుకు మన గొంతు కోసి వెళ్ళిపోయిందండి అది. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నచ్చిన వాడితో వెళ్ళిపోతున్నానని ఉత్తరం రాసి పెట్టి వెళ్ళిపోయిందండి. అసలు అది ఇలాంటి పని చేస్తుందని ఎప్పుడు వేసమెత్త అనుమానం కూడా రాకుండా మనల్ని మోసం చేసి మన కొంపు కోల్చి వెళ్ళిపోయిందండి.